హాయ్ వ్యూవర్స్. ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ మరల ఉలిక్కిపడింది. ఈసారి దొరికింది ఏకంగా ఒక హీరో యొక్క గర్ల్ ఫ్రెండ్ అట. ఆమె పేరు లావణ్య. ఏమే మ్యూజిషియన్గా చేస్తూ ఉంది, బట్ ఇండస్ట్రీ ఒక స్టార్ హీరోతో లవ్లో ఉందట. ఈమె ఆల్రెడీ గత కొద్ది నెలల క్రితం హైదరాబాద్లో ఈ మొత్తం మాదాపూర్, హైటెక్ సిటీ ఆ సరౌండింగ్స్లో వరలక్ష్మి టిఫిన్స్ అని ఉంది. అక్కడ డ్రగ్స్ పట్టుబడ్డాయి తెల్లవారుజామున నైట్ ఎప్పుడు అనుకున్నాం కదా. అందులో ఈ లావణ్య పట్టుబడాలట, బట్ తప్పించుకుంది. మొత్తానికి నిఘా పెట్టారు ఆమె మీద. ఇదిగో ఇప్పుడు నార్సింగ్లో పట్టుబడింది. బస్సు ఎక్కబోదని పట్టుకుంటే ఆమె దగ్గర 4 గ్రాముల MDMA దొరికింది. MDMA అన్నప్పుడు ఈ మెథాల్డెక్సీ మెటాఫెటమిన్ అని సంథింగ్ లైక్ దట్. ఒక రకమైన ఎనర్జీ రావడానికి, ఎంజాయ్ చేయడానికి, ఇంకా డిఫరెంట్ ఫార్మాట్లో వాడే డ్రగ్ అది. ఓకేనా? ఇక ఇమీడియట్గా మీద NDPS యాక్ట్ కింద కేసు పెట్టారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్. వీళ్ళు ఏం చెప్తున్నారు? ఈ లావణ్య గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లో ఉన్న పలువురికి సప్లై చేసింది. ఇప్పుడు ఈమె చెప్తుంది, అయ్యా నాకు ఉనిత్ రెడ్డి అనేవాడు ఇస్తాడు, నేను వాడి దగ్గర తీసుకోని చెప్పేసి ఈమె చెప్తుంది. బట్ ఈమె ఇప్పుడు వినియోగదారా, బాధితురాలా, లేదా డ్రగ్ పెడ్లరా, ఇంకా అదన్నీ తెలియాల్సి ఉంది. బట్ మొత్తానికి పట్టుకున్నారు. సో విషయం ఏంటి? సులభంగా డబ్బు సంపాదించాలని కొంతమంది ఈ డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడుతుంటే, మరికొంతమంది ఈ డ్రగ్స్కు బానిస అయిపోయి ఆ రకం పట్టుబడుతున్నారు. దరిద్రం ఏంటంటే ఇందులో ఎక్కువగా పట్టుబడుతున్న వాళ్ళంతా కూడా సినిమా ఇండస్ట్రీకి లింక్ ఉన్న వాళ్ళు, లేదన్నప్పుడు బడా కార్పొరేట్ బాబులకి లింక్ ఉన్న వాళ్ళు. సో డబ్బు లేదంటే పలుకుబడి, ఏం బతుకులరా బాబు, నాకు అర్థం కాదు. ఇంత దారుణమా? సీరియస్లీ. ఈసారి అయితే ఈ లావణ్యకి లింక్ ఉన్నటువంటి అందరూ కూడా బయటకు లాగుతాయి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఈవెన్ రేవంత్ రెడ్డి సైతం ముఖ్యమంత్రికి అదే చెప్పున్నాడు. ఏ మాత్రం డ్రగ్స్ విషయంలో మీరు గనక అశ్రద్ధ చూపిన ఊరుకొని పోలీసులు హెచ్చరించున్నారు. అందుకే హైదరాబాదు, సైబరాబాదు అండ్ రాజ్కోట్ 3 కమిషనరేట్లు కూడా కొత్త కమిషనర్లు అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ స్ట్రిక్ట్గా ఉన్నారు. సో ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరికైనా డ్రగ్స్ అలవాటు ఉంటే దయచేసి బయటపడండి. అది చాలా చాలా ప్రమాదం. సో మొత్తానికి లావణ్యను పట్టుకున్నారు. చాలా పక్కాగా ప్లాన్ వేసి దొరికింది. ఆమె కేసు నమోదు చేస్తారు. ఇక ఆమె వెనక ఎవరున్నారంటే మొత్తం బయటకు లాగబోతున్నారు. ఈసారి ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మంది చిక్కుకోవచ్చేమని నాకైతే అనిపిస్తా ఉంది.